నమస్తే అండి, నేను డాక్టర్ మాధవి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ నుంచి. ఇప్పుడు హెచ్ఎంటీవీ అవార్డు అనేది ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ అంటే 75కు పైగా బ్రాంచ్లు అనేది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర కూడా ఈ మధ్య కాలంలో స్ప్రెడ్ అయింది. కాబట్టి ఎంతో మందికి దీర్ఘకాలిక వ్యాధుల్లో వైద్య సేవలు అందిస్తూ ఉన్నత స్థానంలో ఉంటూ 250+ డాక్టర్స్ అనేది ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో చక్కటి పరిష్కారం అనేది ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ నుంచి దొరుకుతుంది. అండ్ హెచ్ఎంటీవీ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ వారి ఇది గుర్తించి అవార్డు అనేది ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, అంటే మెన్షన్ చేయాలి అవార్డ్స్ నేమ్స్, ఏం అవసరం లేదు కదా. ఓకే ఓకే. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ కి చాలా అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇది ముఖ్యంగా హెచ్ఎంటీవీ అవార్డు అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హెర్బల్ హాస్పిటల్స్ లోనే ఆర్జీఆర్ అనేది ముఖ్యంగా మీరు గుర్తించి ఇచ్చినందుకు ఈ అవార్డు అనేది ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ కి చాలా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ హెచ్ఎంటీవీ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో 250+ డాక్టర్స్ ఉంటూ ఎంతో మందికి అంటే దీర్ఘకాలిక వ్యాధులు లైక్ ఆర్థరైటిస్ కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, ఆస్తమా, ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులన్నింటిలో కూడా ఎంతో అంటే పర్మనెంట్ అంటే ఆల్మోస్ట్ ఎక్కడా లేని ట్రీట్మెంట్ అంటే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకుంటే హెర్బల్ అనేది మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి చాలా మంది పేషెంట్స్ అనేది హెర్బల్ మెడిసిన్ వైపు ఈ మధ్య కాలంలో మొగ్గు చూపుతున్నారు. దాంట్లో బెస్ట్ హాస్పిటల్ గా ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ అనేది ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాము. And thank you so much for our management and HMTV.